హలో అందరికీ. వెల్కమ్ టు అక్షుబాబు అఫీషియల్ ఛానల్. అయితే ఇదేంటో బీన్స్ ఫ్రై చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పప్పులు, కరివేపాకు వేసేసి మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి కూడా వేసుకొని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా. వెల్లుల్లిపాయ ముక్కలు మంచిగా వేగాక 3 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా మగ్గనివ్వాలి. సగం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే వేసేద్దాం. మూత అయితే క్లోజ్ చేసుకొని మగ్గనిద్దాం. కొద్దిగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. బీన్స్ కూడా మంచిగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసేసుకొని మంచిగా 2 మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మన బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ చూసేయండి మరి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.